శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణేశ నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్ వీడియోస్. మనము శ్రీ లలిత త్రిశతి స్తోత్రము 300 నామాలకు భావార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. ఈరోజు నామము 296 నామము హ్రీంకార నందనరామ నవకల్పక వల్లరి. హ్రీంకార నందనరామ నవకల్పక వల్లరి నందా యత్యానందాయ తిథి నందానః సచాసౌ అరామాచ తదా దేవేంద్రోధ్యానం విచిత్ర స్వరూపాతయా విజాత్యహదకత్వత్. హ్రీంకార ఏవ నందనరామ సుఖకర్తః విశ్రమ భూమ్యః తస్య నవః నూతన అతికోమహలయత్యర్థ కల్పయతిథి కల్పక కల్పక చ స వల్లరి చేత తదా దేవేద్వానో విద్యమానానాం వృక్ష గుల్మలత తృనిధేన మేతలోకతిశై పుష్పఫలాదిమచ్చేసిన సర్వోత్తమత ప్రసిద్ధి. కల్పనవలంగ్యస్సు యదా కర్మ యదా సేవా ముపాసకానం సర్వార్థ ప్రధాన శక్తిమత్వేన సర్వోత్కష్టత తదా బ్రహ్మ విష్ణు రుద్రాణం తద్వచక వర్ణభేదనం అన్యోన్య సంబంధతయా ఏకాత్ర పాత్రీయమానత్వేన చిరంజీవిత్వ ఫలాది ప్రధానేన ఆనందదాయకతయా సంసారతాపశకమత్వేన చ హ్రీంకారస్య నందనోపమ తత్ర సర్వర్థ ప్రదాతృత్వేన కామ ఐశ్వర్యాలింగత కోమలతర సుందరమూర్త్య విశిష్ట పురుషార్థ చతుష్టాష్ట్య కల్పనేన సగుణ నిర్గుణోపాసకానం తదేవాత్మన ప్రధానేనైవ సమిష్టి రూపతయా సదృశేన నవకల్పక వల్లరిత్యచ్యతే ఇతి భవ. ఓం హ్రీంకార నందనరామ నవకల్పకవర్తాయ నమః. శ్రీమాత్రే నమః. భావార్థము: హ్రీంకారము నందనరామ నవకల్పక వల్లరి అంటారు. ఆరామము ఉల్లాసంగా వ్యవహరించుచు ఉద్యానము. దేవేంద్రుని ఉద్యానమునకు నందనము అని పేరు. విచిత్ర పుష్పఫలాదులతో ఆ నందనరామము ఆనందమును కూర్చును. హ్రీంకారమే ఒక నందనరామము సుఖమును అనుభవించు వారి విశ్రమ భూమి నవకల్పక వల్లరి. నూతనమైన అతి సుకుమారమైన కోరిన కోరికలు తీర్చునట్టి కల్పలత. ఆ దేవేంద్ర ధ్యానంలో వృక్ష గుల్మలత త్రనాదులు లోకాతిశై పుష్పఫలాదులు కలిగి ఎన్నియో ఉన్నను వానికి సర్వోత్తమత్వ ప్రసిద్ధి లేదు. కల్పవల్లియే ఆయా జీవుల కర్మానుసారంగా వారి సేవను అనుసరించి ఉపాసకులకు సర్వార్థములను ప్రసాదించును శక్తి కలది అనుటచే సర్వోత్కష్టమైన శక్తి కలది. అదేవిధంగా బ్రహ్మ విష్ణు రుద్రాదులు వాచక వర్ణములచే ఒక చోట పరసర్పము కలిసి భాషించుచు చిరజీవత్వాది ఫలములనిచ్చు ఆనందమును కలిగించుట చేత సంసార తాపమును శపింపజేయుచున్నారు. కనుక త్రిమూర్తులను బోధించు హ్రీంకారము నందనోద్యానంచే పోల్చబడినది. ఆ ఆనందనంలో దేవి కామలింగేశ్వరంగతి కోమలతర సుందరమూర్తితో సర్వపురుషార్థములను ప్రసాదించుట చేతను సగుణ నిర్గుణోపాసకులకు విశిష్ట దేవత రూపంతో సమిష్టి రూపంతోనూ విశిష్ట పురుషార్థమునొసగుంట చేతను నవకల్పక వల్లరి నూతన కోమల కల్పలత సదృశము చెప్పబడినదని భావం. ఓం హ్రీంకార నందనరామ నవకల్పక వర్తరాయ నమః. శ్రీమాత్రే నమః. 297 నామము హ్రీంకార హిమవద్ఖగ. హిమాని అస్మిన్ సంతతి హిమావాన్ శీతల పర్వతరాజః హ్రీంకారస్య అమృతాది సాధకత్య శీతలత బోధ్య తస్మత్ గంగేవ పావని సర్వపురుషార్థప్రద మంత్రదేవాత్మన అభివ్యక్త్యర్థ ఓం హ్రీంకార మహిమవద్గదాయ నమః. శ్రీమాత్రే నమః. భావార్థము: హ్రీంకార హిమవద్గంగా మంచు కలవాడు హిమవంతుడు శీతల పర్వత రాజము. హ్రీంకారమే ఒక హిమ పర్వతము. గంగా తాపమును పోగొట్టును అమృతత్వమును ప్రసాదించును. హిమవచ్చ పర్వతము నుండి పావనమైన గంగా అభివ్యక్తమైనట్టుల హ్రీంకారం నుండి సర్వపురుషార్థప్రదమైన మంత్రదేవత రూపముగా దేవి అభివ్యక్తమవుచున్నదని అర్థము. ఓం హ్రీంకార హిమవత్
బద్గదాయ నమః. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో కనుక మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా ఒక హైప్ ఇవ్వండి, లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. ప్లీజ్ అన్నీ చేయండి. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ.